హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో చెక్ షర్ట్ కుట్టడం రెండో భాగాన్ని తెలియజేస్తున్నాను. నిన్న లాస్ట్ వీడియోలో సగం కుట్టాం కదా, మిగతా సగ భాగాన్ని ఎలా కుట్టాలో వివరంగా తెలియజేశాను. వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఈ చేయి పార్ట్ అనమాట. ఇది చూడండి, చాక్పట్టీలు పైకి ఉండయి. చేయి పార్ట్ పైకి ఉండే విధంగా పెట్టి, ఓకే, దాని మీద ఈ బాడీ పార్ట్ని ఇలా బాడీ పార్ట్ని వేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కదా, సంక బ్యాక్. ఇది ఈ బ్యాక్కి బాడీ పార్ట్ బ్యాక్ రావాలి కరెక్ట్గా. ఓకే, అప్పుడు సెంటర్లో నుంచి మొదలు పెట్టుకోవాలి. ఇట్లా చెక్స్ ఉండే వాటికి చేతులు బాడీ కలపాలంటే సెంటర్లో నుంచి కరెక్ట్గా గీతలు కలుస్తున్నాయా లేవో చూసుకొని గీతలు కలుపుకొని మొదలు పెట్టుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ ఓవర్లాక్ చేసి ఉంచుకుంటాను సంకపార్ట్కి. ఇదిగోండి చూడండి, గీతలు కరెక్ట్గా కలిసే విధంగా ఇట్లా ఈ విధంగా షోల్డరు చేతులు ఉన్న గీతలు, షోల్డర్ మీద చేతుల మీద ఉన్న గీతలు కరెక్ట్గా కలవాలి. అప్పుడే చొక్కా అందంగా ఉంటుంది. ఇట్లాంటి వాటికి సెంటర్ నుంచి మొదలు పెట్టుకోవాలి. ప్లెయిన్ వాటికి అట్లా అవసరం లేదు, సైడ్ నుంచి అయినా మొదలు పెట్టుకొని కుట్టొచ్చు. కానీ చూడండి, ఓకే, ఈ సైడ్ వచ్చేసరికి ఇలా తిప్పేసుకొని ఇట్లా చూడండి, కరెక్ట్గా సరిపోవాలి ఈ సైడ్కి వచ్చేసరికి. ఓకే, ఇప్పుడు బాడీ వైపు ఖర్చుకి ఘాట్లు పెట్టుకోండి. ఓకే, చూడండి, బాడీ వైపు ఖర్చుకు అనమాట. సంకను షోల్డరు బాడీ పార్ట్కి కలిసిన చోట ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవటం వల్ల నీట్గా సంక తిరుగుద్ది అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసి పైన కుట్టేసుకోండి. కుట్టు అనేది ఖర్చు బాడీ వైపు ఉండాలి. ఇదిగోండి, ఖర్చు అనేది బాడీ వైపు తిప్పుకొని దానికంటే కొంచెం ఎక్కువగా సమానంగా ఉండే విధంగా ఓకే, ఒక సైడ్ కలిపేసాం. రెండో చేయి, ఇదిగోండి, రెండో చేయి తీసుకుంటున్నాను. ఈ చేయి పార్ట్ కింద వేసుకొని బాడీ పార్ట్ పైన వేసుకోవాలి కదా. ఇదిగోండి, బాడీ పార్ట్ పైన వేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ ఇక్కడ చెయ్యి ఫ్రంట్ రెండు కలవాలన్నమాట. ఓకే, ఇప్పుడు షోల్డర్ మీద కరెక్ట్గా గీతలు కలుపుకొని, ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నాం కదా, గీతలు కలుపుకొని ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోండి. సెంటర్ నుంచి మొదలు పెట్టుకోండి.
ఓకే, ఇప్పుడు పైనుంచి వేయండి. ఇక్కడ ఈ సైడ్ నుంచి సగం కుట్టాం కదా, మిగతా సగం పైనుంచి వచ్చింది. ఈ సైడ్ తిప్పుకోండి. చూడండి, ఓకే. ఇప్పుడు దీనికి కూడా ఈ బాడీ పార్ట్ కూడా ఘాట్లు పెట్టుకోండి. ఫ్రెండ్స్, మైకులు డిస్టర్బెన్స్ ఉన్నాయి కానీ తప్పటం లేదు. కంటెంట్ ఉంటే ఆ డిస్టర్బెన్స్ ఏమీ చేయలేదని చెప్పి నా నమ్మకం. ఇంట్రెస్ట్గా ఉంటే చూస్తారని. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఖర్చు బాడీ వైపు తిప్పుకొని, ఓకే, దానికంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్టు ఇలా సమానంగా రావాలి కుట్టు. అప్పుడే నీట్గా ఉండిద్ది. ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు ఎంత అయితే ఎడ్జ్ తీసుకున్నామో అంతే ఎడ్జ్తో కుట్టు రావాలి. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువగా ఉంటే బాగుండదు. చూడండి ఫ్రెండ్స్, రెండో చేయి కూడా అటాచ్ చేసాము. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్లు కలిపేసేయాలన్నమాట. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపేటప్పుడు ఎలా సైడ్స్ అనేది నేను బైండింగ్ చేస్తాను. ఓవర్లాక్ చేయను, బైండింగ్ చేస్తాను. ఎలా అనేది చూపెడుతున్నా. ఇదిగోండి ఫ్రంట్ పార్టు, ఓకే, ఇది బ్యాక్ పార్టు. ఈ విధంగా సైడ్స్ ఇవి కూడా గీతలు కలవాలి. ఆల్రెడీ కలిసే విధంగా నేను కటింగ్ చేసుకున్నాను. కలిసే విధంగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా మడత తీసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ పైన ఒక పాదం వారం అట్లా మడత వేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. సైడ్స్ గీతలు కరెక్ట్గా కలవాలి. చెక్స్ అప్పుడే నీట్గా ఉంటుంది. ఇట్లా చూసుకుంటూ ఓకే, సంక కాడ నుంచి చేతులు కూడా కరెక్ట్గా చెక్స్ కాబట్టి చేతులు కూడా ఇట్లా చేతులు కలుపుకుంటూ చూడండి. ఇలా తీసుకొచ్చాము. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఖర్చుని వెనక వైపు తిప్పి, ఖర్చు అనేది వెనక వైపు తిప్పి పైన కుట్టేస్తున్నా. పైనుంచి చూడండి, పైనుంచి మాత్రమే ఖర్చు అనేది వెనక వైపు తిప్పి ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చేయి పార్ట్ని లోపల లాగేసుకోండి. ఈజీగా ఉంటుంది, కుట్టుకోవడానికి ఉంటుంది. ఓకే,
చూడండి. ఓకే, ఇది చూడండి ఇలా వస్తుంది చెయ్యి, బాడీ. ఓకే, రెండో సైడ్ కూడా అదే విధంగా మనం బైండింగ్ చేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు రెండు కలుపుకుందాం. ఇదిగోండి చూడండి, ఇది రెండో సైడ్ అనమాట. రెండో సైడ్ కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది కదా. ఇప్పుడు మనము ఇందాక బాడీ వైపు మొదలు పెట్టాం కదా, ఇప్పుడు చేతుల వైపు నుంచి మొదలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, చేతుల వైపు నుంచి ఇలా పెట్టి ఆ కింది ఖర్చుని కొంచెం ఒక పాదవార పైకి మడుచుకొని చూడండి ఇలా. ఓకే, ఈ బాడీ దగ్గరికి వచ్చిన తర్వాత చేతులు అయిపోయి అవి గీతలు కలుపుకుంటూ చూడండి, ఫ్రంట్ బ్యాక్ గీతలు కలుపుకుంటూ కుట్టుకోవాలి. సైడ్స్ చెక్స్ ఉన్నాయి కాబట్టి అన్ని షర్ట్లకి ఇలా కుట్టాది కాదు, ఎందుకంటే చెక్స్ కరెక్ట్ రావు. కొన్ని షర్ట్లు మాత్రమే చెక్స్ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకొని రెండు చెక్స్ బ్యాక్ ఫ్రంట్లు కూడా గీతలు కూడా కలుపుకునే విధంగా కుట్టుకోవచ్చు. చూడండి. ఓకే, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి దీనికి కూడా పై కుట్టేసుకుందాం, ఖర్చు వెనక వైపు తిప్పుకొని. ఇట్లా చేయి లోపల లాగేసుకుంటే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ జాయింట్ చేసేటప్పుడు కెమెరాలో కరెక్ట్గా కనపడలేదు, వీలైనంత వరకు జాగ్రత్తగానే కుడుతున్నాను. కనపడే విధంగా కెమెరాలో కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, ఇదిగోండి ఇలా వస్తుంది పై కుట్టు. రెండు వైపులా బైండింగ్ చేసాము, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు కింద పట్టీ కుట్టుకుందాం. ఓకే, చూడండి కింద పట్టీ. ముందు కింద అంచుకి ఈ విధంగా దౌరు మడిచి మడత వేసి కొట్టండి. ఇప్పుడు పట్టీ సమానంగా పట్టీ కుట్టుకుందాం. చూడండి ఇట్లా పెట్టుకొని ఇంత పట్టీ అయితే సరిపోద్ది. అంటే దాదాపు 30 తిక్క
దాదాపు 35 ఇంచ్ అనమాట. ఇంత పట్టి అయితే నీట్గా ఉంటుంది. ఇదిగోండి భారీ సమానంగా ఈ సైడ్ ఎంత ఉందో ఈ సైడ్కి వచ్చేసరికి కూడా అంతే విధంగా ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఈ బాడీ పార్ట్కి కప్సులు అటాచ్ చేద్దాం. ఓకే, చేతి పార్ట్లకి చేతులకి కప్సులు అటాచ్ చేద్దాం. ఇదిగోండి కప్స్ పార్ట్ తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని ఇలా పెట్టుకొని ఈ విధంగా ఖర్చు వదిలి పెట్టుకొని ఇక్కడ ఘాటు ఉంది, ఘాటు పెట్టుకున్నాం కదా. ఈ ఘాటు కాడికి మనకి ఫిల్టు పెట్టాలి ఇక్కడ ఈ సైడ్న. మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సైడ్ కూడా ఈ జాయింట్ దగ్గర ఇంకో ఫిల్ట్ పెట్టుకోవాలి. ఇదిగో ఓకే, చూడండి. కరెక్ట్గా రౌండ్ తిరగాలి. ఇది రౌండ్ కప్స్ కాబట్టి కరెక్ట్గా అంచునే పడాలి కుట్టు, అప్పుడే నీట్గా ఉండిద్ది. ఓకే, దీన్ని కూడా ఇట్లా లైట్గా ఘాట్లు పెట్టుకోండి. ఈ సైడ్ కూడా అదేవిధంగా కరెక్ట్గా అంచు పక్కన పడే విధంగా నీట్గా ఇలా చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా తిప్పేసి ఇలా తిప్పేసుకొని ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోండి. ఈ విధంగా ఇలా పాదం కంటే కూడా తక్కువ ఉండే విధంగా చుట్టూ ఇది కరెక్ట్గా సమానంగా ఉండే విధంగా ఇలా కుట్టేసుకోండి. అప్పుడే నీట్గా ఉండిద్ది కప్స్ అనేది. ఓకే, కప్స్ కుట్టేసాం. ఇట్లా ఉంది చూడండి. కాజా గుట్టు పెడుతున్నాను. ఇప్పుడు మనం రెండో సైడు చేతికి కప్స్ అటాచ్ చేద్దాం. ఓకే, చూడండి ఈ కప్స్ పార్ట్ కింద పెట్టాను. ఇవ్వండి ఈ విధంగా ఖర్చు వదులుకొని ఇక్కడ ఫిల్టర్ పెడుతున్నాను జాయింట్ దగ్గర. ఇక్కడ ఈ సైడ్ కూడా ఫిల్టర్ పెడుతున్నాను.
చూడండి. ఇలా తిప్పేసేయండి దీన్ని కూడా. ఈ కప్స్ కూడా ఇదిగో ఇట్లా మొదలు పెట్టుకొని, ఈ సైడ్ నుంచి మొదలు పెట్టుకొని పాదానికంటే తక్కువగా ఉండే విధంగా చుట్టేసుకోండి. పాదానికంటే కూడా తక్కువగా ఉండే విధంగా, అప్పుడే నైస్గా ఉంటుంది. కప్స్ మీద ఓకే. ఇదిగోండి రెండో కప్స్ కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది స్ట్రైట్ ఫోల్డింగ్ కాబట్టి ఈ విధంగా గీరు ఉంచామంటే ఇస్త్రీ కరెక్ట్గా వస్తుంది. కాజా గుర్తు పెట్టుకుంటున్నాను అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం బాడీకి కాలర్ని అటాచ్ చేద్దాం. బాడీకి కాలర్ని, ఇదిగోండి కాలర్ని అటాచ్ చేసుకుంటే షర్ట్ అయిపోద్ది. ఓకే, ఫస్ట్ ఇలా చెక్ చేసుకోండి సరిపోతుందా సరిపోవట్లేదా. కాలర్కి బాడీకి కొంచెం కట్ చేసుకోవాలి, కొంచెం బాడీ పార్ట్ని కొంచెం కట్ చేసుకోవాలి, అప్పుడు సరిపోద్ది. ఓకే, ఇప్పుడు చూడండి కింద నుంచి సమానంగా, కింద పట్టీలు రెండు సమానంగా పట్టుకొని, ఓకే ఈ విధంగా చూడండి ఎదర పట్టీలు రెండు సమానంగా కింద నుంచి ఈ విధంగా చూసుకుంటా పైన వచ్చిన తర్వాత కాలర్ కోసం కొంచెం కట్ చేసుకుంటున్నా. ఓకే, సరిపోలేదు కాబట్టి కాలర్కి బాడీ పార్ట్ అనేది సరిపోలేదు కాబట్టి కొంచెం కట్ చేసుకుంటున్నా. చూడండి సెంటర్ ఘాటు పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి మనం కాలర్ని అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి కాలర్ పార్ట్ పైన పెట్టి, ఇది పై పార్ట్ బాడీ పార్ట్, ఇది కాలర్ పార్ట్ పైన పెడుతున్నా. కాలర్ని ఖర్చు వదిలి పెట్టుకొని సమానంగా పాదం కంటే ఒక నూలు అర ఎక్కువ ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా సమానంగా ఈ సెంటర్ ఘాట్ వచ్చేసరికి చూడండి, ఈ సెంటర్ ఘాట్ వచ్చేసరికి ఈ బాడీ సెంటర్ ఘాట్ కూడా కరెక్ట్గా కలవాలి, అప్పుడే కాలర్ సరిపోద్ది. ఈ సైడ్కి వచ్చేసరికి కరెక్ట్గా ఖర్చు ఉండాలి, మిగతాది కరెక్ట్గా సరిపోవాలి. ఇదిగోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తిరిగేసి ఈ విధంగా గీరుకొని ఓకే, ఇప్పుడు ఈ కార్నర్లో కొడదాం. ఇట్లా పెట్టుకోండి, చూడండి ఇట్లా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని ఇట్లా కింద వైపు కూడా సమానంగా చూసుకొని
కరెక్ట్గా ఎడ్జ్ మీద పడాలి. ఈ కార్నర్ రౌండ్ది అనమాట ఇది. ఇలా ఇక్కడ ఘాట్లు పెట్టుకోండి కొంచెం. చూడండి ఇట్లా తిరిగేసినప్పుడు ఇట్లా ఉంటుంది కరెక్ట్గా నీట్గా. ఓకే చూడండి. ఇప్పుడు ఈ సైడ్ కూడా అదే విధంగా చూడండి. అదే విధంగా కరెక్ట్గా ఎడ్జ్ మీద ఉండే విధంగా రౌండ్గా ఇట్లా కుట్టేసుకున్నాను. ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా ఘాట్లు పెట్టుకొని కుట్టేస్తాను. చూడండి. ఓకే ఇట్లా వచ్చింది. ఓకే ఇప్పుడు మనము ఇగో ఈ సైడ్లో ఒక కుట్టేసుకోండి ముందు. ఈ సైడ్ నుంచి చూడండి. ఇదిగోండి ఈ సైడ్ నుంచి ఇక్కడ కరెక్ట్గా ఉండే విధంగా పెట్టుకొని ఒక కుట్టేసుకోండి. ఓకే ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి మొదలు పెట్టుకుందాం. ఈ సైడ్ నుంచి కాలర్ని పై కుట్టేయటం మొదలు పెట్టుకుందాం. ఇదిగోండి చూడండి. ఇక్కడ ఈ కార్నర్లో లోపలికి నెట్టేసి ఖర్చుగానే ఏమన్నా లేకుండా సమానంగా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని ఇట్లా అడుగుపాటును సమానంగా ఇలా లాక్కుంటూ నీట్గా ఉండే విధంగా చూడండి. ఇలా పై కుట్టేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చెక్స్ పట్టెల షర్టు కుట్టడం మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా ఉందో షర్టు. ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా కటింగ్లు కానీ స్టిచ్చింగ్లు కానీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.